హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కావ్యస్ వ్లాగ్ ఛానల్. ఈరోజు మహాశివరాత్రి స్పెషల్ రెసిపీస్ అయిన పులిహోర, దద్దోజనం, పరమాన్నాన్ని తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పరమాన్నంకి కావలసిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ రైసు, హాఫ్ కప్ పెసరపప్పు, బెల్లము, జీడిపప్పు, యాలకులు, కిస్మిస్, 1 కప్ పాలు తీసుకోవాలి. ఫస్ట్ 1 కప్పు రైసు, హాఫ్ కప్పు పెసరపప్పును ఒక బౌల్లోకి తీసుకొని దానిలోకి వాటర్ పోసుకొని వీడియోలో చూపిన విధంగా ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని 1 అవర్ నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని రైస్ తీసుకున్న కప్తో 5 to 6 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన రైసు పెసరపప్పులో మరి కొంచెం టేస్ట్ యాడ్ అవ్వడం కోసం 1 కప్పు పాలను యాడ్ చేసుకోవాలి. అలాగే యాలకులను యాడ్ చేసుకోవాలి. ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes బాయిల్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగినంత బెల్లంని యాడ్ చేసుకోవాలి. బెల్లం మంచిగా కరిగేంత వరకు దీనిని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఒక 5 minutes ఉడికించుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి పరమాన్నాన్ని సర్వ్ చేసుకోవాలి. ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత నెయ్యితో వేయించుకున్న జీడిపప్పును, కిస్మిస్ని పరమాన్నంపై వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పరమాన్నం రెడీ. ఇప్పుడు దద్దోజనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రైసు, పెరుగు, పచ్చిమిర్చి, అల్లం, మిరియాలు, ఎండుమిర్చి, పోపు దినుసులు, జీడిపప్పు. దీనికోసం ఒక బౌల్లోకి 1 గ్లాసు రైస్ని తీసుకొని దానిలోకి వాటర్ వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దీనిని మంచిగా బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన రైస్లో మరి కొంచెం టేస్ట్ యాడ్ అవ్వడం కోసం మిల్క్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కను వేసుకొని ఒక 5 minutes మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత రైస్ని మంచిగా కలుపుకోవాలి. అలాగే దీన్ని మంచిగా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక కప్లోకి తీసుకోవాలి. అలాగే దీనిలోకి సాల్ట్, తర్వాత 1 కప్పు పెరుగును యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి.
ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఆయిలు, ఎండుమిర్చి, పోపు దినుసులు వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత ఒక కప్పులోకి తీసుకున్న పెరుగన్నంలోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఎంతో టేస్టీ అయిన దద్దోజనం రెడీ. పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పోపు దినుసులు, పల్లీలు, చింతపండు రసం. రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని ఆయిలు, పల్లీలు, పోపు దినుసులు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి మరియు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అలాగే పసుపు, చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని చింతపండు గుజ్జు మంచిగా చిక్కబడేంత వరకు దీనిని మరిగించుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న చింతపండు రసంను ముందుగా ఒక ప్లేట్లోకి తీసుకున్న రైస్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా రైస్కు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల దీనిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పులిహోర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ మహాశివరాత్రి. థ్యాంక్ యూ ఆల్.